ధరణి సమస్యలు భూభారతి పరిష్కరించిందా? పరిష్కరిస్తే మనం ఇక్కడ ఉండం కదా, కాబట్టి పరిష్కరించలేదు. అయితే నేను ఒక బాధితుడిగా, ఒక రైతు బిడ్డగా ఈ వేదిక పంచుకునే పరిస్థితి ఆసన్నమైంది. అయితే విషయం ఏంటంటే, కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఒక మంచి ఉద్దేశంతోనే, అంటే ఈ లంచాలు గించాలు ఈడ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ రెవెన్యూ దగ్గర పోయి మ్యూటేషన్ చేయాలి, ఇవన్నీ అవ్వకూడదు, రైతుకు ఉపయోగపడాలనే ధరణి తెచ్చిండు ఆయన. మేము కూడా సంతోషించినాం. కానీ దాంట్లో ఏంటంటే 10 చోట్ల తిరగకుండా ఒకటే కాడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్లాట్ బుక్ చేస్తే మార్పిడి జరిగిపోతుంది. చాలా అద్భుతంగా అనిపించింది. కానీ దాంట్లో ఉన్న అవకతవకలు, దాన్ని నిర్వహించే విధానంలో వైఫల్యం చెందింది. ఎందుకంటే ధరణి వచ్చినాక రైతులు వ్యవసాయం బంద్ చేసి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుడు మొదలు పెట్టిండ్రు. ఆ తిరుగుడు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు. దానికి నేనే సాక్షుణ్ణి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, ఆ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేస్తాం, ధరణిని బంగాళాఖాతం లేస్తాం అనుకుంటా వాళ్ళు వచ్చిండ్రు. ఈ ప్రభుత్వ మార్పిడికి మూల కారణం ధరణియే. ఆ తర్వాత భూభారతి అని తయారు చేసిండ్రు. కొందరు నిపుణులతో మీటింగ్లు పెట్టిండ్రు. నేను అందరినీ ఫాలో అయితేనే ఉన్నా. అందరు నా మిత్రులే దాంట్లో ఉన్నోళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎటుపోయినరు నాకే తెలుస్తలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా, మరి ప్రభుత్వం వల్ల మాట వింటాడా లేదా ఏం తెలియదు. కానీ మొదట్లో పిలిచిండ్రు, కూర్చోబెట్టిండ్రు, గౌరవించిండ్రు, అన్ని ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు. మేము కూడా ఒక ఆశాభావంతో వెయిట్ చేసినాం. అయితే ఈ ప్రభుత్వం కూడా ఒక మంచి ఉద్దేశాలు చెప్పింది. ఏది, సర్వే చేయడము, ప్రతి మండలంలో సర్వేర్లను రిక్రూట్ చేయడము, ఎవరి భూమికి వాళ్ళు హద్దులు పెట్టడము, ఇది చాలా మంచిది. పంచాయతీలు అక్కడే తెగిపోతాయి. సర్వే చేసి ఎవరిది వాళ్ళకి హద్దులు పెట్టినప్పుడు సగం సమస్యలు ఉండనే ఉండయి. కేసీఆర్ గారు ఎట్లయితే మంచి ఉద్దేశంతో ధరణి పెట్టిర్రో, వీళ్ళు సర్వే గురించి కూడా మంచిగానే చెప్పిర్రు. కానీ అమలు చేస్తలేరు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 2 ఏళ్ళే మిగిలినాయి. ఇంకా నువ్వు సర్వే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? దీనికి కారణం ఏంది? ఆ కారణాలు అవి సూటిగా మనం చెప్పుకోవాలి. ప్రభుత్వం చెవులో చెప్పే అవకాశం లేదు కాబట్టి మీడియా ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే కథ, ఒక ఎద్దు కొన్నాం, దాన్ని కావాలి చేసేటోని పెట్టినాం. ఇప్పుడు ఏమైంది, ధరణి ఎద్దు అనుకోండి, ఆ కావలి కాసేటోడు, ఆ మేపేటోడు బ్యూరోక్రాట్ అనుకోండి. ఇప్పుడు ఎద్దుకు రంగు మార్చిండ్రు, వీనికి షర్టు మార్చిండ్రు, వాడే ఉన్నాడు. సేమ్ ఎద్దు అదే ఉన్నది, కావలి కాసేటోడు వాడే ఉన్నాడు. ఇది అంటే సూటిగా అర్థం అవ్వడానికి ఏం మారలే, పేరు మారింది. ధరణి పోయి భూభారతి పేరు పెట్టిండ్రు. అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ కాబట్టి పింక్ ఉంటాయి, ఇప్పుడు కాంగ్రెస్ కలర్లు మారి ఉంటాయి. సాఫ్ట్వేర్ అదే ఉన్నది, బ్యూరోక్రాట్లు వాళ్ళే ఉన్నారు. సాఫ్ట్వేర్ మారలే, బ్యూరోక్రాట్ మారలే. అంటే ఈ ఉపాయంతో మేము కూడా ఇంత ఎన్కేసుకుందామనా మీ ఉద్దేశం? ఇది మెయిన్ అసలు మాట్లాడేది. ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తుండ్రు, వాళ్ళు తలుసుకుంటే నిమిషాలలో అవుతున్నాయి. మేడారం జాతరల మినిస్టర్లు అందరు కూడా మొత్తం టెంట్లేసి 5-6 కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళు అనుకున్నది చేసుకొని వచ్చిండ్రు. అరే నీకు సెక్రటేరియట్ ఉన్నది, నీకు అసెంబ్లీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి మీకు వెసులుబాటు ఉన్నది, ఆడ పోయి మీరు పెట్టుతుర్రు అంటే మీకు ఏది తోస్తే అది మీరు చేయగలుగుతుర్రు కదా. నీ దృష్టికోణం నీ మీద కాకుండా ఒక పేద రైతు మీద పెట్టు. వానికి బుక్కెడు అన్నం పోతలేదు, చక్కగా టైంకి నిద్ర పోతలేడు వాడు. వాని గురించి ఆలోచించినాడే మీ ప్రభుత్వాలు. పేరుకు ప్రజాప్రభుత్వం అంటే సరిపోదు, నాలాంటి కబ్జా చేస్తుర్రు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒక ఊర్లో, మాది హుస్నాబాద్, దాంట్లో ఒక ఎంఆర్ఓ రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ఇంత కుప్పల మ్యుటేషన్లు చేసేసి కోట్ల వేసుకొని వాడు ట్రాన్స్ఫర్ అయిపోయిండు. అనుకోకుండా దాంట్లో నాదో పాస్బుక్ ఉన్నది, ఆడ ఇరికిండు వాడు. వాని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసిన నేను.
ఇప్పుడు వానికి ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, కానీ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 5-6 ఏళ్ళు పట్టింది. వానికి ప్రమోషన్లు కూడా వచ్చినాయి. అంటే ఇది లంచాలమయం ఉన్నది. భూమి అంటే లంచాలు. ప్రభుత్వాలు ఏం ఆలోచించాలంటే ఏ స్కీమ్ తెచ్చినా దాంట్లో మా స్వలాభం ఏందనేది ఆలోచన చేయడం వల్లనే ఈ డిలే అవుతుందనేది నా అభిప్రాయం. మొదట్లో ఏమనుకున్నారు, అన్ని మండలాలలో చేద్దాం అని ఒక మండలం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసిండ్రు. వాళ్ళు ఏమనుకున్నారు, రంగారెడ్డిని వదిలేద్దామనుకున్నారు, ఊర్లల్లో చేద్దామనుకున్నారు. మళ్ళీ ఎవడో పోయి చెప్పిండు అన్ని ఊర్లు చేసుకుంటూ వచ్చినాడు రంగారెడ్డి కూడా చేయవలసి వస్తుంది అనగానే మళ్ళీ ఆగినరు. నేను అనేది ఏంటంటే మీ తాత్కాలిక ఆర్థిక లావాదేవీల గురించి మీరు గరీబ్ రైతుల శాపాలు ఎందుకు తీసుకుంటారు? ఇది సూటి ముచ్చట. ఇది తెర వెనుక మాట్లాడేటి వేరున్నాయి, వెనుక జరిగే తతంగం వేరున్నది. కాబట్టి నేను ప్రభుత్వానికి సూటిగా నేను ఏం చెప్తున్నా అంటే 2 ఏళ్ళైనాయి మీ సాఫ్ట్వేర్ మారలే, ప్రజల సమస్యలు మారలే, మీ ఫోకస్ అంతా దేని మీద ఉన్నది? అట్టడుగు ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం లేనప్పుడు ఏ గద్దెలైనా కూల్తాయి. మీరంటారు రుబాబుగా మేము ఇన్నేళ్ళు ఉంటాం అన్నేళ్ళు ఉంటాం, ప్రజలు చైతన్యం అయితే మొదట్లోనే వెళ్ళగొడతారు. కాబట్టి ఇది సీరియస్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ అవిగేషన్స్, ఈ రంగారెడ్డి, ఈ భూములు మనం ఎంత తీసుకుందాం, మనకేం లాభం, ఇది బంద్ చేయండి. ప్రజల పక్షాన ఆలోచించి అందరికి ఒక సుఖమైన సంతోషకరమైన జీవితము, ఈ అక్రమాలు, ఈ లంచాలు ఇవన్నీ కాకుండా చేయాలి. ఇంతకుముందు మీకు తెలుసు ఉన్న భూములే కబ్జాలు చేస్తున్నారు మినిస్టర్లు. కాబట్టి ఇవన్నీ బంద్ చేసి ఫస్ట్ రైతులది ఏమన్నా ఉంటే ఖతం చేసి ఈ సాఫ్ట్వేర్ మార్చి దీనికి ఒక నిపుణులు కమిటీలు వద్దు, ప్రభుత్వం ఉన్నదే పాలన చేయడానికి. మళ్ళీ ఏంది వాళ్ళకి అన్నీ తెలుసు. దాంట్లో ఉన్న బ్యూరోక్రాట్లు గడ్డిపిగా నీకు ఉన్నారా? వాళ్ళు ఎందుకు చదువుకున్నారు? వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? కమిటీలు పాడలేదు, చక్కగా అమలు చేసుడు స్టార్ట్ చేయాలి. ఎన్ని కమిటీలు వేస్తారు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ ఒక్క ప్రెస్ మీట్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్తోనే ఇమీడియట్గా అమలు చేయడం స్టార్ట్ కాకుంటే ఊరూరు మొదలవుతాయి, ఊరూరు ఉద్యమాలు మొదలవుతాయి. మీ పార్టీలు ఉన్నోళ్ళు కూడా ముఖం లేక రాజీనామాలు చేసి బయటికి వచ్చే పరిస్థితి తేకుర్రి. మీ పార్టీలో ఉద్యమకారులు కూడా ఉన్నారు, వాళ్ళందరి సహనాన్ని మీరు పరీక్షించకండి. అందరు కూడా బయటికి వస్తే మీది ఏమి ఇజ్జత్ ఉంటుంది, వాళ్ళు కూడా రాజీనామా చేసుకునే పరిస్థితి తేకండి. థ్యాంక్ యూ రవి భాయ్. ఇప్పుడు